నమస్తే, వెల్కమ్ టు జేవిఎస్ మీడియా. మన ఇది పెంటపల్లి అనుకుంటాను, పర్యటనలో కొంతమంది కావాలనుకున్న ఫ్లెక్స్లు చూపించారు. అతను టీడీపీ వ్యక్తి అని, టీడీపీ వాళ్ళు కావాలని ఎలా చేస్తున్నారని, ఒక జగన్ మీద బ్యాట్ క్రియేట్ చేయాలని ఒకలంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఓకే అతను టీడీపీ సభ్యత్వం ఉన్నదా, టీడీపీ వ్యక్తి అంటే కూటమి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేతను కోపం వచ్చి మన అభిమానిగా వచ్చాడేమో. కరెక్ట్ కదా, అతను చెప్పింది కూడా కరెక్ట్ కదా, అతను మాట్లాడ్డాడు. ఈ సభ్యత్వాల గోళ, ఈ సభ్యత్వాల విధానాలు ఒకసారి నిశ్చితంగా మనం మాట్లాడితే, పార్టీ సభ్యత్వాలు ఒక రికార్డు కోసమో, కావాలని మాకు ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయని చూపించుకోవడాకో, అవసరం లేనివి అవసరమైనవి సభ్యత్వాలు కావాలని చేస్తే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. ఇవే కాదు, ఇంక చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవసరం నిజమైన కార్యకర్తలు సభ్యులుగా జాయిన్ చేసుకుని ఎంతమంది ఉన్నా ఒకటి చెప్తున్నానండి, గంగికో పాలు గరిటెడైనను చాలు, కర్మడేమి పాలు కర్మపాలు అంటే ఏంటి, వేస్ట్ పాలు చూడండి, అవసరం లేని గంగికో పాలు గరిటెడైనా చాలు అంతే. ఎందుకు వచ్చినాయి అంటారు? ఇప్పుడు అదే నేను మాట్లాడాలనుకున్నాను. వాస్తవంగా వీటి మీద కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నాను. ప్రతి పార్టీకి కూడా సభ్యత్వాలు మాకు ఎన్నోనే చెప్పుకునే పార్టీలు ఏమైనా సరే నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. అది కూటమికైనా వైసీపీ పార్టీకైనా నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టేసి ఈ ఫేక్ కార్యకర్తలు అలవాటు ఎక్కువ చేస్తున్నారు. మాకు పార్టీ సభ్యత్వం ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఇష్టపడతాడండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఏమైనా లబ్ధి పొందాలనుకోవడం కానీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అసలు కార్యకర్తను పక్కన పెట్టి మేము పార్టీ సభ్యత్వమే, మేము కూడా పార్టీకి చేస్తాము మీరేనా, మేము కొత్త రాకూడదా? ఇది నిజంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు అక్కడ ఇప్పుడు వచ్చాడని ఎలా అంటే, కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే వర్గాల కింద పోషించుకోవడాకే, ఎక్కువ కార్యకర్తలు చూపించుకోవడాకే, ఇప్పుడు వస్తాడు చేయకూడదా, ఎప్పుడు మీరైనా ఇంకో కొత్తలు జాయిన్ చేసుకోకూడదా, కొత్తలు రాకూడదా పార్టీలోకి? ఇది వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాడు పక్కన పెట్టి ఇష్టం వచ్చిన నేను పార్టీ కార్యకర్తనే నాకెవరా అని ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడ్డాన్ని పక్కన పెట్టి వీళ్ళు అద్దె పొందాలని చూస్తున్నాడు. అదొక విధానం. అయితే ఇంకొకటి, ఇలాగ వైసీపీలో ఉన్న కొంతమందిని బెదిరించి కానీ కార్యకర్తల కింద జాయిన్ చేసుకుని అధికారంలోకి వచ్చిందని కొంతమంది వస్తుంటే జబ్బలు చేసుకుని జాయిన్ చేసుకోవడం వల్ల ఎక్కడ నారాజక శక్తులు జరుగుతుంటే అది ఆ పార్టీ మీద బ్యాట్ వస్తుంది. మొన్న కూడా అతను వైసీపీ పార్టీ ఎలక్షన్ జరగకముందు వైసీపీ భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో ఎలక్షన్ ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు. అతనికి ఇష్టం లేదు, నేను వాళ్ళ తండ్రి గారు జాయిన్ అయినా. అతను వైసీపీ అభిమాని. వైసీపీలు తెలివి రఫా గంగమ్మ జాతరకి తల నరికేస్తానని చూపించాడు. ఇప్పుడు అదేమైంది, అతను టీడీపీ సభ్యత్వం టీడీపీ కావాలని చేస్తున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పెద్ద చిక్కు ఏంటంటే ఇన్ని లక్షల సభ్యత్వాలు ఉన్నాయి మాకు రికార్డు అని చెప్పుకునే టీడీపీ కూడా జనసేన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. బీజేపీ వాళ్ళని టీడీపీ సభ్యత్వాలు ఇచ్చారు, టీడీపీ వాళ్ళని బీజేపీ సభ్యత్వాలు ఇచ్చారు, జనసేన వాళ్ళకి టీడీపీ సభ్యత్వాలు ఇచ్చారు, టీడీపీ వాళ్ళకి జనసేన సభ్యత్వాలు ఇచ్చారు. అంటే సభ్యత్వాలు చూపించుకోవడానికి కూటమిగా ఉన్నాం కదా, అందులో ఉన్న పర్లేదు ఇందులో ఉన్న పర్లేదు ఏదైతేనేమి. ఇది మొన్న ఒక అతను అంటున్నాడు, వచ్చేంట్రా ఇది ఇన్సూరెన్స్ ఉంటుందంట, జనసేనలో 50,000 ఇన్సూరెన్స్ అంట, టీడీపీలో 2 లక్షల ఇన్సూరెన్స్ అంట. ఇన్సూరెన్స్ కోసం జాయిన్ అయిపోతున్నారు అందులో. ఇందులో ఎందుకు వచ్చినాయంటారు? ఆన్లైన్లో జాయిన్ చేసుకొని ఉన్న కార్యకర్తలు పాటు చేసుకోవడం, గంగి గోపాల్ గరిటెని జాడని గట్టిగా పార్టీ కోసం పనిచేసేవాడు. అంటే కొత్తగా రావచ్చు. ఎప్పుడు అతనికి విధానాలు ఏంటి, వాళ్ళ నిజంగా పార్టీ కార్యకర్త. కొంతమంది కొత్తగా పార్టీలోకి వచ్చేసి మేము ఎంతమందిని జాయిన్ చేస్తాం, మా ద్వారా సార్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎమ్మెల్యేకి కానీ మండల నాయకులకు కానీ గొప్పలు చెప్పుకోవడానికి, నువ్వు ఎక్కువ జాయిన్ చేయి, ఎమ్మెల్యే గారి దగ్గర నీకు మనవాడు ఎంతమందిని జాయిన్ చేయడండి అని రోజు ఫోటోలు పెట్టేసి నేను ఎంతమందిని చేశాను ఎంతమంది జాయిన్ చేయాలని ఆడావుడు చేసేసి ఫేక్గా అందరినీ జాయిన్ చేసి చూడండి కొండ నాలుగు కోసం చెప్తే ఉన్న నాలుగు కూడిపోయినట్టు చేసేసి ఇలాంటి బొమ్మరంగులు వస్తుంటాయి. లేనిపోయిన అందరినీ జాయిన్ చేయడం వల్ల వాస్తవం ఉన్న కార్యకర్తల్ని పక్కన పెట్టడం లేదు. శాశ్వతమా? ఇప్పుడు వచ్చినప్పుడు శాశ్వతమా? కూటమిలో ఉండని చెప్పి పర్లేదు, కార్యకర్తలు ఎక్కువగా కనపడుతుంటారు. అంటే 2-3 దప్పాల ఎలక్షన్లకి 15-20 సంవత్సరాలు జగన్ అంటున్నారు కదా, పర్లేదు జనం మన కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు కదా అనుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో చెప్పలేం. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉంటారు రాజకీయాల్లో.
20 సంవత్సరాలు అన్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కూడా అదే అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉన్న వాళ్ళు చాలు, మన కార్యకర్తలు బోళ్ళు ఉన్నారు, మనం ఎలా వచ్చినాయంటే చుట్టూ బోళ్ళు మంది మూగేస్తున్నారు. నాయకులు అనుకోవచ్చు, లేకపోతే లోకల్ ఉన్న నాయకులు, గ్రామాల్లో కూడా జనం మనకు బాగానే ఉన్నారు అనుకోవచ్చు. ఎంతమంది ఉన్నా పని వస్తేలోకి బూత్లోకి వెళ్ళి ఓటేసేవాళ్ళు ఎంతమంది, పని వస్తే గట్టిగా పార్టీ వైపు ఫైట్ చేసేవాళ్ళు ఎంతమంది. ఇది గమనించుకోకపోతే ఏ పార్టీ అయినా మూలన పడవలసిందే. నేను ఎందుకు చెప్తున్నానంటే కూటమి బలం ఉందా, అందరం కలిపి ఎక్కువ మంది ఉన్నాం అనుకుంటున్నారు. గతంలో పోళ్ళు ఎలక్షన్లో చూసుకుంటూ వచ్చాం. టీడీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు రెండోసారి పోటీ చేసినప్పుడు, రెండోసారి సీఎంఐ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి సిపిఐలతో కలిసి వెళ్ళినప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎలక్షన్లో టీఆర్ఎస్, తర్వాత ఎలక్షన్ వల్ల రాజశేఖర రెడ్డి గారు నెగ్గారు. మళ్ళీ రెండోసారి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్, సిపిఎం, తెలుగుదేశం మొత్తం పోటీ చేసినా సరే 94కి ఎక్కడికో టీడీపీకి వచ్చినాయి. వాళ్ళకి 40కి పోటీ చేస్తే టీఆర్ఎస్కి 10 వచ్చినాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. జనం ఎంతమంది, మన కూటమే కదా, ఎక్కువ మంది పోటీ చేసాం కదా, మన ఓటు బ్యాంక్ వచ్చేస్తుంది కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనం మంచి చేస్తేనే ఎంతమంది మహాకూటమిగా కలిసినా ప్రజల్లో లేనప్పుడు ఓటమి తప్పదు. దానికి నేను ఒకటే చెప్తున్నాను, ఉన్న కార్యకర్తలు పోగొట్టుకోవద్దు. ఉన్న కార్యకర్తలు కూడా కొత్తలు తీసి తెచ్చుకోండి. ఉన్న కార్యకర్తలు పక్కన పెట్టేసి కొత్తలు తీసి తెచ్చేసుకుందాం. సభ్యత్వం జాయిన్ చేసాం, లాడీ జాయిన్ చేయడు, ఈయన జాయిన్ చేయడు, ఇలా సరిపోతారు. కొత్తలు రావచ్చు. కొననాల కోసం ఉన్ననాటిని ఓడగొట్టుకోకూడదు కదా, రెండూ ఉండాలని చూసుకోవాలి. కొత్త సభ్యత్వాలు జాయిన్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు కూడా ఆలోచించుకోవాలి. ఇక ఇలా సంఘ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి వీడి పనుల పార్టీ కార్యకర్త, ఇదిగో ఐడెంటిటీ అని చూపిస్తున్నారు. ఇప్పుడు దానివల్ల పార్టీకే తప్ప అది ఆడొచ్చి ఒక్క ఓటు వేస్తాడు లేదో తెలియదు. కానీ అటువంటి ప్రచారాల వల్ల, ఆడు చేసిన తప్పుల వల్ల రాష్ట్రం మొత్తం పార్టీ బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించాలి పార్టీలు కూడా. ఓకే, జై భీమ్ అందరికీ.